ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య రండి, ఇవాళ కృష్ణాష్టమి కదా, అందుకే ఈ ఏర్పాట్లు. అబ్బాయి పెళ్లి జరిగి సంవత్సరం అయ్యింది. ఏ మనవన్నో మనవరాల్లో ఇచ్చుంటే ఇదిగో ఈ కృష్ణుడి పాదాల మీద నడిపిస్తూ తీసుకొచ్చేవాళ్ళం. కానీ మనకు ఆ రాత లేదు, ఆ అదృష్టమూ లేదు. దీంతో లేకపోతే ఏమక్క, రాణి ఖచ్చితంగా మన ముచ్చట తీరుస్తుంది. నేను పిల్లల్ని కనకపోవటానికి కారణం నేను కాదు, మీ అబ్బాయి. ఆయనే గనక సరిగ్గా ఉంటే. ఏంటి నా క్యారెక్టర్ బ్యాట్ చేస్తున్నావా? బ్యాట్ చేయట్లేదు, ఫ్యాక్టే చెప్తున్నా. అదిగో నా కోడలు వచ్చేస్తుంది. నువ్వు ఫ్యాక్ట్స్ చెప్పక్కర్లేదు అత్తయ్య, నేను మీకు మాటిస్తున్నాను. మీ అబ్బాయిని నాకిచ్చి పెళ్లి చేయండి. 6 నెలలు తిరిగేలోపు 1/2 డజన్ మంది పిల్లల్ని మీ చేతుల్లో పెడతాను. 6 నెలల్లోనా? పిల్లలు పుట్టడానికి మినిమం 9 నెలలు కావాలి. అవునా? అయితే 3 నెలలు కలుపుకోండి. నేనుండగా పెళ్ళనేది జరగదు. ఇంకా పిల్లలెక్కడా? ఎలా జరగదో చూస్తాను. ఏం చేసైనా ఆపుతాను. నిన్ను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగొడతాను. ఏంటి నువ్వేంటేది? అత్తయ్యా, మీరు ఊరుకోండి. ఇప్పుడేంటి, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, నువ్వు ఇక్కడే ఉండాలి. అదే కదా నువ్వు కోరుకునేది? అదే న్యాయం కూడా. అర్హత అనేది అడుక్కుంటే రాదు, మనసుని గెలుచుకొని సంపాదించుకోవాలి. సరే, ఇవాళ కృష్ణాష్టమి కాబట్టి, ఎటు ఉట్టి కొడతాం కాబట్టి ఇద్దరం చిన్న పందెం వేసుకుందాం. పందానికైనా యుద్ధానికైనా నేనెప్పుడు రెడీగానే ఉంటాను. చెప్పు ఏంటి? ఇద్దరం ఉట్టి కొడదాం. నేను ఓడిపోయాననుకో, నువ్వు కోరుకున్నట్టుగానే నేను వెళ్ళిపోతా. మరి నువ్వు ఓడిపోతే ఆయనకి విడాకులిచ్చి వెళ్ళిపోవాలి. ఇప్పటిదాకా లొడలొడ వాగావు కదే, ఇప్పుడు మాట్లాడు. నా కాబోయే కోడలు చేసిన సవాల్ని స్వీకరించు, నీకు దమ్ముంటే. ఓడిపోతుందని భయపడుతుందక్క. డైలాగులు చెప్పడం కాదమ్మా, ధైర్యం ఉంటే పోటీకి దిగు. మీ పందెం కరెక్ట్ కాదు. అయితే తను ఓడిపోతుందని నువ్వు నమ్ముతున్నావు, అంతే కదా? మిమ్మల్ని గెలుచుకునే విషయంలో నేనెప్పుడూ ఓడిపోను. సరే, ఈ పందానికి నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు చెప్పినట్టు నేను ఓడిపోతే ఆయనకు విడాకులిచ్చి లైఫ్లో మళ్ళీ కనపడకుండా వెళ్ళిపోతా. మరి నేను గెలిచి నువ్వు ఓడిపోతే మీ ఆయన్ని నీకే వదిలేసి నేను వెళ్ళిపోతాను. సరే, నేను గెలిస్తే నన్ను కోడలిగా యాక్సెప్ట్ చేస్తారు అని వాళ్ళతో చెప్పించు. నేను పందానికి రెడీ.
ఏ ఇప్పుడు మీరు మాట్లాడరే? ఈ ఛాలెంజ్ ని నేను స్వీకరిస్తున్నా. అమ్మా ఏంటి నువ్వు మాట్లాడుతుంది? ఎందుకు నన్న కంగారు పడుతున్నావు? రాణి మీద గెలవటం దీని వల్ల కాదు. సరే అయితే తేల్చుకుందాం. సరే, వీడేంటే దీపం చుట్టూ పురుగులా మనింటి చుట్టూ తిరుగుతున్నాడు? అంతా మన పూజ తప్పే. చెల్లెలు దొరికితే పెళ్లి చేసుకుంటానంది కదా, అందుకనే ఈ తిప్పలు. ఏంట్రా తనెందుకొచ్చాడు? మన ఇంట్లో కృష్ణాష్టమి వేడుక చేసుకుందామని నేనే రమ్మన్నానమ్మా. హాయ్ కిరణ్. హాయ్ బ్రో. హాయ్ పూజ. హాయ్. బ్రో హాయ్ చెప్పింది. రోజు వచ్చి కలుస్తుంటే పరిచయాలు పెరుగుతూ ఉంటాయని చెప్పాను కదా. అయితే రోజు ఇలాగే వచ్చి కలుసుకుంటే ఇవాళ హాయ్ అంది, రేపు ఐ లవ్ యూ అంటుంది. మరీ ఎగ్జైట్ అయ్యి ఓవర్గా ప్రొసీడ్ అయ్యామనుకో సీన్ రివర్స్ అయిపోతుంది. అయినా కృష్ణాష్టమికి నన్ను పిలిచావంటే నేను పూజ కలిసి ఇద్దరం ఉట్టి కొట్టడానికి కదా. నీకు డ్రీమ్స్ ఎక్కువే అనుకుంటాను కదా. మిమ్మల్ని పిలిచింది పండగ చూడ్డానికి, ఉట్టి కొట్టడానికి కాదు. ఉట్టి కొట్టేది మా రాణి ఆక్రాంతి. ఇద్దరికి పోటీలు పెట్టాం. పోటీనా? అదేంటి? నీకు వివరాలు కావాలా పూజ కావాలా? పూజే కావాలి. అప్పుడు చూస్తూ ఉండు. ఎందుకు? నిజం బయట పెడితే పరువు పోతుందనా? ఉట్టి కొట్టడంలో క్రాంతి ఓడిపోతే మా బావ తనకి విడాకులిచ్చి అదిగో ఆ చపాతి మొహాన్ని పెళ్లి చేసుకుందామని. ఇది తప్పు కదా బ్రో. హా, నీకు పూజ కావాలా వద్దా? కావాలి కావాలి. అయితే సైలెంట్ గా ఉండు. కానీ ఈ పోటీలో మా క్రాంతినే గెలుస్తుంది. ఎస్, నా ఓటు కూడా మీకే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.